అందరికీ నమస్కారం. మనిషి ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. అయితే మన పెద్దలు చెప్పిన కొన్ని నియమాలు పాటించడం వలన కొన్ని సమస్యలు, చిక్కుల నుండి బయటపడడంతో పాటు మంచి జరిగి ప్రశాంతత కలుగుతుంది. అలాంటి వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ రోజుల్లో మనిషి నిద్ర లేచాడంటే ముందుగా చూసేది ఫోన్ అని చెప్పేయవచ్చు. కానీ అస్సలు పొద్దున్న నిద్రలేవగానే కళ్ళు తెరిచి అరచేతులు చూసుకోవాలి. మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువుంటుంది. కాబట్టి లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీప్రసన్నం కలుగుతుంది. ఇలా చేయడం వలన జీవితంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది. అద్దాన్ని లక్ష్మీదేవి నివాస స్థానంగా చెబుతుంటారు. కాబట్టి అద్దాన్ని ఉదయాన్నే చూస్తే చాలా మంచిదంటారు. మంచం దిగుతూనే రెండు చేతులు భూమికి ఆనించి, తల్లి లాంటి నీ మీద కాళ్లతో నడుస్తున్నా కాపాడు తల్లి అని భూమాతని కోరుకోవాలి. స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకి, అలాగే పురుషులు సూర్యునికి నమస్కరించాలి. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూడాలి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంటుంది. ఉదయం, సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజించాలి. దీనివల్ల అన్ని కోరికలు నెరవేరతాయని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది. చదువుకునే పిల్లలు సూర్యోదయం వేళకు లేచి ఉదయించే సూర్యుడిని చూస్తూ నమస్కారం చేసుకొని ఓం సవిత్రే నమః అని 11 సార్లు స్మరణ చేస్తే చాలా మంచిది. పళ్ళు తోముకునేటప్పుడు తూర్పు దిక్కుకు తిరిగి మాత్రం తోమకూడదు. ఇంట్లో ఆడవారు రాత్రే గిన్నెలు తోముకుని, పొయ్యి శుభ్రం చేసుకుని, చెత్త అంతా బయట పడేసి, వంటగది శుభ్రం చేసుకొని పడుకోవాలి. అలాగే పొద్దున్న లేవగానే ఇల్లు ఊడ్చి శుభ్రం చేసుకుని, స్నానం చేసి దేవుడికి పూజించాలి. దీనివల్ల అన్ని కోరికలు నెరవేరతాయని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది. అలాగే పొద్దున్న లేవగానే ఇల్లు ఊడ్చి శుభ్రం చేసుకుని, స్నానం చేసి దేవుడికి నమస్కరించి, పొయ్యి వెలిగించి వంట మొదలు పెట్టాలి. వంట చేసేటప్పుడు మీకు ఇష్టం అయితే భక్తి పాటలు, స్తోత్రాలు పెట్టుకుని వంట చేయండి. అది మీ ఇంటిలో వారందరికీ మనఃశాంతిని, అదృష్టాన్ని కలిగిస్తుంది. మీరు అలా చేసిన వంట తిన్న పిల్లకు చురుకైన బుద్ధి కలిగి మంచి మనసున్న మనుషులుగా తయారవుతారు. బొట్టులేని ఆడపిల్లను పొద్దునే అస్సలు చూడకూడదట. అలాగే జుట్టు విరబోసుకుని ఉన్న భార్యను మగవారు చూడకూడదు. అలాగే నిద్రపోయే ముందు ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించి ఎవ్వరితో మాట్లాడకుండా నిద్రపోవాలి. అలాగే తెల్లారే మెలకువ వస్తుండగానే హరిహరి అంటూ 11 సార్లు జపిస్తూ అరచేతులు చూసుకోవాలి. లేచాక ఇష్ట దైవన్ని చూడవచ్చు, లేదా ఎవ్వరి ముఖాన్ని వారు అద్దంలో చూసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.